హలో అండి అందరికీ. అందరూ బాగున్నారు కదా! వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం హెల్తీ రెసిపీ ఒకటి చేసుకున్నది. వెనకటి రోజుల్లో చేసుకునేవాళ్ళు తాతయ్యలు, అమ్మమ్మల, నాయనమ్మల కాలంలో అలా చేసుకున్నారు. పెళ్లి భోజనాల్లో కూడా ఇవి స్పెషల్‌గా పెట్టేవాళ్ళంటండి ఈ వంటకాన్ని. మనం ఇంట్లో తయారు చేసుకోవటానికి ఒక నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకొని దాన్ని నానబెట్టుకోవాలి. ఒక పావు కేజీ బెల్లం తీసుకొని మనకి ఎంతైతే స్వీట్ తినగలమో అంత స్వీటు వేసుకుంటే సరిపోతుంది. దాన్ని చాకుతో తురిమి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపుకి రెడీ అవుతుంది కదండీ! తాలింపుకి రెడీ అవుతుంది. ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక తాలింపు దినుసులు వేసుకొని అవి చిటపట అంటున్నప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం మగ్గుతున్నప్పుడు 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు ఘాటు కోసం వేసానండి. కొంచెం కారం కూడా వేసుకోవచ్చు. ఆ ఘాటు సరిపోతుందని నేను కారం వేయలేదు. ఎవరి ఇష్టం వాళ్ళదండి. కారం వేసుకోవచ్చు, లేదంటే పచ్చిమిరకాయలైనా వేసుకోవచ్చు. పల్నాడు వాళ్ళు ఎంతే తింటారండి. ఇది స్పెషల్ వంటకం పల్నాడు వాళ్ళకి. కనుక అప్పుడే ఫ్రెష్‌గా దంచుకున్న అల్లం, వెల్లుల్లి దాంట్లో వేసుకొని ఒక నిమిషం అటు ఇటు వేగనిచ్చి, వేగిన తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకున్న తర్వాత దానికి రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నామండి. కల్లుప్పు వాడతాను నేను. ఎవరిష్టం వాళ్ళదండి. కల్లుప్పు నేను వాడతాను. కల్లుప్పు ద్వారా టేస్ట్ కూడా బాగుంటుంది. తర్వాత చింతపండు పులుసు దాంట్లో పోసుకొని మరుగుతున్నప్పుడు మనం తురిమి పెట్టుకున్న బెల్లాన్ని దాంట్లో వేసుకోవాలి. మెత్తగా ఉంది, అది ఆర్గానిక్ బెల్లం కాబట్టి అది 2 నిమిషాల్లో మరిగిపోతుంది. మరిగిపోయిన తర్వాత మరుగుతున్నప్పుడు దానిపైన కొంచెం కొత్తిమీర చల్లుకోవాలండి. ఇంకా పల్నాడు వారి బెల్లం చారు రెడీ అయినట్టే. ఇది స్పెషల్ వంటకం. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరిన్ని వీడియోలు చూడటానికి ఛానల్ ఫాలో అవుతున్నారు అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.